హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మరి ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి మునక్కాయ పులుసు ఆర్ కర్రీ ఏదైనా అనవచ్చు. ఈ మునక్కాయ పులుసును ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి మునక్కాయలను వేసుకొని, ఒక గ్లాస్ వాటర్, అందులో ఒక స్పూన్ సాల్టు, కొద్దిగా ఆయిల్, ఎందుకంటే ఆయిల్ అనేది పొంగకుండా ఉండడానికి వేసుకుంటాము. మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. ఆ విజిల్ వచ్చే వరకు మనం ముందుగా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. ఆ విజిల్స్ వచ్చే వరకు ఈ పులుసుకు మనము పోపు పెట్టుకుందాం. ఒక బాయిల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి తిరువాత పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత అందులో కొద్దిగా సాల్టు, పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత అందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆలోపు ఇలా విజిల్స్ వచ్చేస్తాయి. ఈ టమాటా ముక్కలు ఉడికిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, రుచికి తగ్గటువంటి ధనియా పౌడరు, గరం మసాలా, నేను ప్యూరో న్యాచురల్లో తీసుకున్నానండి గరం మసాలాను. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వీటిని ఉడికించుకోవాలి. ఈ ఉడికిన తరువాత ఇందులో మనము ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తరువాత ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలి 1 స్పూన్. ఎందుకంటే కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. విజిల్ పోయిన తరువాత కుక్కర్ తీసి ఇలా మునక్కాడలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత ఈ కర్రీలో మనము మునక్కాయలను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక్క 5 మినిట్స్ అవి ఉడికించుకోవాలి. ఇలా అన్నంతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.